కేంద్ర బడ్జెట్ పై పార్లమెంట్ భవన్ ముందు ఇండీ కూటమి నిరసన తెలిపింది. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు ఇండీ కూటమి నేతలు. ఎన్డీఏ అనుకూల రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూరేలా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు ఇండియా కూటమి నేతలు. కేంద్ర బడ్జెట్ పై పార్లమెంట్ భవన్ ముందు ఇండీ కూటమి నేతలంతా కూడా నిరసన తెలపడం జరిగింది. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ అనుకూల రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూరేలా బడ్జెట్ రూపొందించారని విమర్శలు గుప్పిస్తున్నారు ఇండీ కూటమి నేతలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటు భవనం ముందు ఇండియా కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి ఏమాత్రం కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో సహా ఇతర ఇండియా భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీల అభిప్రాయాన్ని కానీ లేకపోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభిప్రాయాన్ని కానీ ఏమాత్రం కూడా పరిగణలో తీసుకోకుండా కేవలం తమ యొక్క అధికారాన్ని కాపాడుకునేందుకు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జేడీయూ పార్టీలకు చెందినటువంటి రాష్ట్రాలు అటు బీహారు, ఆంధ్రప్రదేశ్ మినహాయించి ఏ ఒక్క రాష్ట్రానికి అంటే కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా భాగస్వామ్య పక్షాలు పాలనలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలకు కూడా ఏమాత్రం కూడా కేటాయింపులు జరపలేదు. ఇది వివక్షతో కూడుకున్నటువంటి బడ్జెట్ అంటూ ఇండియా భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి ఎంపీలంతా కూడా ఈరోజు నిరసనను వ్యక్తం చేశారు. తమ యొక్క ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా కేటాయింపుల్లో ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. రాష్ట్రాలు చెప్పినటువంటి మెమోరాండాలను కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు కానీ ఏమాత్రం కూడా కన్సిడర్ చేయలేదు. అదే విధంగా బీహార్ చెందినటువంటి కేటాయింపులు కానీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కేటాయింపులు కూడా స్పష్టత లేని అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీలు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం బీజేపీ చెందినటువంటి రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి బడ్జెట్, ప్రజల సంగతి పట్టించుకోలేదు. అదేవిధంగా ఫెడరల్ వ్యవస్థలో ఒక సమాఖ్య స్ఫూర్తిగా అన్ని రాష్ట్రాలు కూడా సమప్రాధాన్యతనివ్వాలన్న అంశాన్ని కూడా మర్చిపోయి ఆ మేరకు కేవలం చాలా వివక్షతో ఈ కేటాయింపులు జరిపారని చెప్పి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే సభ ప్రారంభమైంది, ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది లోక్సభ. ఆ మేరకు బడ్జెట్ చర్చ కూడా ప్రారంభం కాబోతుంది. 20 గంటల పాటు సాధారణ బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఆ చర్చలో అనేక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వారి యొక్క అంటే ఇండియా భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి ఎంపీలు కూడా తమ అభిప్రాయాన్ని, నిరసనను, ఆగ్రహాన్ని కూడా ఈ చర్చ సందర్భంగా కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ अपडेट। हम ये कह रहे हैं कि आप सच बोलिए, देश को गुमराह मत करिए। यूथ को जो आपने प्रॉमिस किया है नौकरियों का, जो पहले से लोग वेट कर रहे हैं, क्या उनको भी अकोमोडेट करके किया है या ये अलग से 50,000 है? ये सब बेकार की बात है। हाउ आर यू गोइंग टू क्रिएट दीज जॉब्स? स्टेट्स को तो आपने कुछ दिया नहीं, बिहार को भी गुमराही किया है। क्या दिया है बिहार को? बहुत खुश हो रहे हैं बिहार के लोग। हम ये कह